ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి సమస్య పోతాయి. ఇది ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. అవునండి, ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. నీటి వల్ల ప్రమాదము, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదము, మీకు జరగడానికి బ్లడ్ కనపడడానికి, బోన్స్ సంబంధించిన విరగడానికి, అందరికీ కాదండి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ తోబుట్టలో కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని కుజుల కాంబినేషన్ వల్లనే ప్రమాదం ఉంది. నీటి వల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో అది కాకపోయినా కదా, దాంతోపాటు మీ వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ముందర శుక్రుడు 4th భావంలో ఉండడం మంచిదే. రవి కూడా ఉన్నాడు. 4th భావంలో రవి ఉన్నాడంటే జనరల్గా విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో ఉంటారు. 4th భావంలో రవి ఉన్నాడంటే వాళ్ళు ఉన్న ఊరు నుంచి దేశం అంటామని ఉన్న ఊరు నుంచి దేశం విడిచి దూర ప్రాంతాల్లో వాళ్ళు నివసించడానికి అవకాశాలు ఉంటాయి. మీ జాతకాలు కూడా చూసుకోండి. లగ్నం నుంచి సప్తమంలో రవి ఉన్న, 4th భావంలో ఉన్న, 1000 భావంలో ఉన్న భార్య కంటే చేయడం ఖాయం. సరే, అది పక్క పెడదాంలేండి, మీకు తెలియదే ఉంది. ఇంకా చాలా కాంబినేషన్ చూడాలి. సరే, అది పక్క పెడితే మీకు చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవు. రైతులకు బాగుంటుంది. వాహనాలు కొనుక్కుంటారు. బంగారు ఆభరణాలు వస్తాయండి మీకు. అది మరి ఎలా చూడండి, అద్భుతం. కానీ మీకు గురుడు ఆరంభంలో ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. శత్రువు వల్ల భయం కలిగించేది చేస్తుంటాడు. రుణ బాధలు వచ్చేది చేస్తుంటాడు. అనారోగ్య సమస్యలు వచ్చేట్టుగా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వివాహ శుభకార్యాల విషయంలో ఏమాత్రం భయపడరు. మీకు ఆరోగ్యం విషయం జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం విషయం అంటే కేతు అష్టమంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపార రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏమీ లేవు. మీకు వ్యాపార రంగంలో కూడా మీకు నీరసం వస్తూ ఉంటుంది. నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉంటారు. కానీ మీ దశమస్థానానికి మాత్రము గురుదృష్టి ఉంది కాబట్టి ఉద్యోగం సేఫ్. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా గురు ప్రభావం వలన ఈ ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళు కూడా ఇంతేనండి. లేడీస్ కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా మీరు విజయం సాధిస్తారు, సందేహం లేదు. సో కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తుంటారు, ఎక్కువగా దైవ దర్శనం చేసుకుంటారు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీరు ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, జాతకాలు తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు. మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటుంటారు. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్పు, పడమర,
ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా. అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన. సరే, అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, పై కాలసర్ప దోషం వలన కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వల్ల కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అది ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనం స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 20వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, నేను చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.